ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గుర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్టు 18 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం యోబు గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఏలాగున యోబుకు ప్రత్యుత్తరమిచ్చాను. వ్యాఖ్యానాంశం: ప్రభువు రెండవ రాకడలోని ఆశీర్వాదాలు. వ్యాఖ్యాన అంశం: ప్రభువు రెండవ రాకడలోని ఆశీర్వాదాలు. వ్యాఖ్యానం: యెహోవా వేయించేయుటతోడనే యోబు ఇడుములన్నీ తీరిపోయాయి. వెళ్ళిపోయిన భార్య మళ్ళీ వచ్చి కాపురం ఉండి మరో 10 మంది పిల్లలకు తల్లి అయినట్టు తెలుస్తోంది. వెళ్ళిపోయిన స్నేహితులు మళ్ళీ దాపుకు వచ్చారు. రోతగానున్న ఆ కృపలన్నీ మానిపోయాయి. మూసికొన్న ఆకాశం మళ్ళీ దీవెనలు కుమ్మరించింది. ఇన్ని దినాలు దాగిన ప్రభువు కనబడి మాట్లాడుతున్నాడు. పోగొట్టుకున్న ఆస్తికి బదులు తిరిగి రెట్టింపు ఆస్తి కలిగింది. తెలియక క్రూరంగా మాట్లాడిన స్నేహితులు దెబ్బతిని ఖిన్నులై వెళ్ళిపోయారు. యోబు కార్యమంతయు జయంతోనే అంతరించింది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడినట్లు కడకు ప్రభువు ఎంతో జాలియు కనికరమును గలవాడు అని గ్రహింపయింది. అవును, కొనకు, కడకు, తుదకు, అంత్యమునకు, అవసానమునకు, ఆఖరికి ప్రభువు మిక్కిలి కనికరం గలవాడని తేలుతోంది. ఇప్పుడు కూడా తేలునుగాక. ప్రభువును దూషించవద్దు. ప్రభు మీద అలగకండి. సణుగు గాని గొణుగు గాని వద్దు. తాళండి, కనిపెట్టండి, ఆగండి, సహించండి. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై అణగండి. సమయం వచ్చినప్పుడును, ముఖ్యముగా ప్రభువు రెండవసారి వచ్చినప్పుడును తగిన హెచ్చింపు మీకు వస్తుందిలేండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. శీఘ్రముగా క్షణంలో కనబడిన యెహోవా వలన యోబు సంతృప్తి చెందాడు. క్రీస్తు సుడిగాలి వలె నమ్మిన వారి కొరకు దిగి వస్తాడు. అంతటా మీ కష్టములన్నీ తీరిపోవును. తెస్సలోనికైలకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.